ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. చక్కగా మళ్ళీ ఈ నవంబర్ మాస ఫలితాల్లో మిథున రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈ నవంబర్ నెలలో 11న రవి శుక్రుల రాశి మార్పుల వల్ల కొన్ని ప్రయోజనాలు మిథున రాశి వారికి ఏర్పడతాయి. కొన్ని అత్యాశలకు గురైన సమస్యలను పెంచుకుంటారు. భాగస్వామితో అంతఃకలకములు, సంతాన సంబంధ వ్యయములు, ఆరోగ్యంలో బాధలు, ఉద్యోగస్తులకు ఒత్తిడి కూడా పెరిగేటువంటి ఉంది. ఈ సమస్యలను ఓపికతో వ్యవహరిస్తే, ఉత్సాహాన్ని పెంచుకుంటే అధిగమించవచ్చు. పెద్ద సమస్యలు కావు. ఈ మిథున రాశి వారికి ఈ నవంబర్లో ఈ మొదటి వారంలో కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలతో నిండి ఉంటుంది. మీ ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా వెలుగులోకి వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో బంధాలు కొంత సవాలుగా మారవచ్చు. మీకు అండగా ఉండాల్సిన వారమే మిమ్మల్ని దూరంగా ఉంచడం వల్ల కొంచెం నిరాశ, అసంతృప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ స్థలంలో మీరు సొంత ప్రతిభతో విజయాలను సాధిస్తారు. మీ సీనియర్లు, జూనియర్ల నుండి సహాయ సహకారాలు తక్కువగా లభించినప్పటికీ మీరు అధైర్యపడకుండా ముందుకు సాగి మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ కృషి, దీక్ష, నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకుంటారు ఈ వారం. అలాగే ఈ వారం మీరు జీవితంలో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరి కాదో అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ధైర్యంగా ఉండండి. మంచి చెడులను విశ్లేషించుకునే శక్తి మీకు లభిస్తుంది. మీలో నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వారాంతంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వహించండి. భావోద్వేగాలకి ఎక్కడా లోను కాకుండా ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మీ జీవితంలో భాగస్వామి మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది కాబట్టి, వారి ప్రేమ, సహకారమే మీకు బలాన్ని ఇస్తుంది కాబట్టి, జీవిత భాగస్వామి అండే మీకు దండయిలో. అలాగే వారాంతంలో ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోండి చక్కగా ఇద్దరూ కలిసి. దీనివల్ల మీకు మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. దీనికి చిన్న పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా గణపతినికి దుర్మాయుగ్మాలతో కనుక పూజ చేసినట్లయితే, గణపతి చాలీసా పారాయణం చేయటం వల్ల కానీ, గణపతి ఆరాధన వల్ల కానీ మీకు ఎదురయ్యే విఘ్నాల నుండి అధిగమించటానికి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయండి. ఇకపోతే ఈ మిథున రాశి వారికి నవంబర్ 2వ వారానికి వచ్చేసరికి ఏంటంటే, అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పెట్టుబడి పనులు ఈ వారంలో పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారనుకోండి, ఈ వారం దానికి శ్రీకారం చుట్టండి. చక్కగా శుభం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. సామర్థ్యాలను నిరూపించుకోవటానికి మంచి అవకాశం కూడా లభిస్తుంది. జీవితంలో మెరుగుదల, జీతంలో పెరుగుదల కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ప్రాజెక్టుపై చాలా కష్టపడి పనిచేస్తున్నారనుకోండి, ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఉన్నతాధికారుల ప్రశంస పొందడానికి ఈ వారం అనుకూలం. వ్యాపారస్తులకు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడానికి లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనుకూలం. కొత్త ఉత్పత్తుల మార్కెట్లో ప్రవేశించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం దానికి మంచి సమయం కాబట్టి కొత్త పనులు చేయండి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గలిపి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తోబుట్టువులను పెళ్ళిళ్ళు లేదా పిల్లల పుట్టినరోజు వేడుకల్లో జరగవచ్చు. ప్రేమ సంబంధాలను కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ భాగస్వామితో విహారయాత్రలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా త్వరలోనే కోలుకుంటారు. ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకు పసుపు చక్కని వస్త్రంతో అలంకారం చేసి పూజ చేయటం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల ఈ వారం మరింత శుభప్రదంగా ఉంటుంది.
విష్ణుమూర్తి స్థితికారకుడు కాబట్టి మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి ఈ నవంబర్ 3వ వారంలో అద్భుతమైన ఫలితాలనిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ వారం పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీరు ఎంతో ఆప్యాయంగా చూసే వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశము, గత స్మృతులను తలుచుకునేటువంటి అవకాశం కూడా ఈ వారంలో వస్తుంది. ఉద్యోగస్తులైతే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా చేరిన ఉద్యోగాల్లో మీకు కొంత సహాయపడతారు. వారి సహాయం మీకు లక్ష్యాన్ని సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది. మీ పనితీరు ప్రశంసలు లభిస్తాయి. ఈ వారం మీకు పదోన్నతి లేదా అప్రిషియేషన్ పొందేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టులు, కొత్త ఫైల్స్ మీకు అందుకుని కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. అలాగే వ్యాపారస్తులైతే మార్కెట్‌లో చిన్న చిన్న చిక్కులతో ఈ వారం ఊహించని విధంగా డబ్బు విడుదలలో కొంచెం కష్టమవుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గట్టిపరచడానికి ఉపయోగపడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి లావాదేవీలకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. కొత్త అగ్రిమెంట్స్ కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. మహిళా ఉద్యోగులకు ఈ వారం చాలా ప్రత్యేకమైనది. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో మీరు ఉన్నతిగా అప్రిషియేషన్ పొందే అవకాశం, పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పనికి సంబంధించి చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉండటమే కాకుండా మంచి లాభాలు కూడా మీకు ఇస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. వారం మధ్యలో మీకు శుభ సౌభాగ్యాల కోసం కాస్త ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇది మీ ఆర్థిక పరిస్థితిపై కొంతవరకు ప్రభావం చూపుతుంది కాబట్టి, వారాంతంలో మీ శ్రేయోభిలాషి లేదా స్నేహితుడు సలహా తీసుకుని జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు మీరు ఈ వారం. ఈ వారం మీ ప్రేమ జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం కూడా కుదిరేటువంటి అవకాశం ఉంది. ఇటీవల ఏర్పడిన స్నేహం ప్రేమగా మారచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి బంధం మరింత బలపడుతుంది. వారాంతంలో జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఒక మంచి బహుమతి కూడా పొందుతారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన పనులు ఈ వారం సజావుగా సాగుతాయి. మీరు ఎదురు చూస్తున్న అనుమతులు లభిస్తాయి. కోర్టు కేసులు అనుకూలంగానే పరిష్కారం అవుతాయి కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుందని చక్కగా చెప్పచ్చు. అయితే దీన్ని జాగ్రత్తగా ఈ వారాన్ని సద్వినియోగపరుచుకోవడం వరకు మీ చేతుల్లోనే ఉంది. అలాగే ఈ మిథున రాశి వారికి రాబోయేటువంటి ఈ చివరి వారంలో, నవంబర్ చివరి వారంలో ఏంటంటే, ఈ ఫలితాలు చూస్తే ముఖ్యమైన పనుల పరంగా చాలా ఒత్తిడి ఉంటుంది. కొంచెం ఆందోళన కూడా కలగవచ్చు. చేతిలో ఉన్న పనులు పూర్తిగా చేయటానికి మీకు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది. దానికి తోడు ఆఫీసులో పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీ ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ అనారోగ్య సమస్యలు తల ఎత్తేటువంటి తలనొప్పి లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఏవైనా పాత అనారోగ్య సమస్యలు తిరగపెడతాయేమో కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. పని కన్నా ఆరోగ్యం ముఖ్యం. ఇక కుటుంబ విషయానికి వస్తే, వార ప్రారంభంలోనే పిల్లలతో, జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో చిన్న గొడవ, స్పర్ధ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ గొడవ, మనస్పర్ధలు పెరగకుండా మీరు సంయమనంతో వ్యవహరించి వాదోపవాదాలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా మీ సమస్యలను సంయమనంతో పరిష్కరించుకోవడం చాలా ప్రధానమైన విషయం. వారం మధ్యలో లేదా చివరిలో పని నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు మీకు అలసటను కలిగించే అవకాశం ఉంది కాబట్టి, విదేశీ వ్యాపారం చేస్తూ లేదా విదేశాల్లో స్థిరపడాలని ఆలోచన కనుక మీకు ఉండేటైతే, మీ ఆశయం నెరవేరడానికి ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి కొద్దిగా ఓపికగా ఎదురు చూడండి. జీవిత భాగస్వామి ప్రేమ విషయానికి వస్తే, ఈ వారం అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా మీరే వారి మీద ఎక్కువ ప్రేమను చూపించడం వల్ల బంధాలని బలపరుచుకోండి. మీ అహంకారం వల్ల కానీ గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈగోకి పోకుండా మీరు మీ భాగస్వామి వద్ద స్పర్ధలకు రాకుండా ఓర్పుతో ప్రశాంతంగా ఉండటం ఈ వారం చాలా జాగ్రత్త వహించండి.
ఇక ఒక చిన్న పరిహారం చేసుకోదలుచుకుంటే విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అర్చించడం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల, ప్రదోష కాలంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోయి మీకు మంచి అనుకూలంగా ఈ వారం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ నవంబర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చక్కగా చెప్పవచ్చు. ధన్యవాదాలు.